సాయంత్రం ప్రదోష కాలానికి పూర్వం లేదా ప్రదోష కాలంలో కాస్త పంచగవ్యము అంటాం. అంటే గోవు నుంచి వచ్చే 5 అమృత వస్తువులు: పాలు, పెరుగు, గోమయం, గోమూత్రం అంటే గంజలం, కాస్త నెయ్యి. ఇవన్నీ కూడా ఒక బకెట్లో నీళ్లలోకి వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఆ నీటితో స్నానం చేసుకుంటాం. అలా స్నానం చేసుకొని మన ఇంట్లో గురువు ముందు లేదా ఇంటి దేవుడి ముందు దీపం వెలిగించి ఈరోజు సాయంత్రం మనము ఇష్టమైన గురువుని నామస్మరణ చేసి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసవే అనే ఈ ఒక శ్లోకాన్ని జపించడం, లేదా వ్యాస మహర్షిని స్మరించడం, లేదా మన ఇష్టమైన గురువుని మనము జపించడం వల్ల, నామస్మరణ చేయడం వల్ల, గురువుకి దీపం పెట్టడం వల్ల బ్రహ్మజ్ఞానము పెరుగుతుంది. అంతేకాదు గురు రక్షణ ప్రాప్తిస్తుంది. మరియు మనపై ఏదైనా బ్రహ్మహత్య దోషాలు, గురువు నుంచి శాపాలు, లేదా వేరే వాళ్ళ నుంచి ఏదైనా శాపాలు మనపై ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు మనలో ఏదన్నా దైవ శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంటుముట్టు దోషం వల్ల వాటి శక్తి తగ్గిపోయింటే మళ్ళీ అవి ప్రారంభమవుతాయి. మీలో ఉన్న దైవ శక్తి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. బ్రహ్మజ్ఞానం పెరిగి గురుదైవ రక్షణ కలిగేందుకు, బ్రహ్మహత్య శాపాలు, గురు శాపాల నుండి విముక్తి కలిగేందుకు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో గాని, ప్రదోష కాలానికి ముందు గాని పంచగవ్యాలైన గోమూత్రం, గోమయం, ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యితో పాటు కొంచెం పసుపు వేసిన నీటితో స్నానమాచరించాలి. గురుదైవం ముందు గాని, ఇంటి దైవం ముందు గాని దీపాన్ని వెలిగించి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అంటూ వ్యాసుని ప్రార్థించి పూజించాలి.